అండ్ మీరు అన్నట్టుగా ఇంటర్మీడియట్లో చాలా కన్ఫ్యూజన్స్ ఉంటాయి. ఇటు మళ్ళీ కాలేజ్లో జాయిన్ అయినప్పటికీ కూడా అంటే ఇంటర్మీడియట్ కాలేజ్ బెస్టా లేదా ఇంజనీరింగ్ కాలేజ్ బెస్టా, అసలు ఏది చేస్తే కరెక్ట్ అనే కన్ఫ్యూజన్ కూడా చాలా ఉంటుంది. సో అంటే డిఫరెన్స్ ఏంటంటారు ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్కి ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్కి? అంటే ఇప్పుడు ఇంటర్మీడియట్ వరకు మనం అబ్జర్వ్ చేస్తాం, ఈవెన్ స్కూల్లో అయినా ఇంటర్లోనే, అంటే మన యొక్క సిస్టమ్ ఏం చేస్తుందంటే స్టూడెంట్ని ఎగ్జామ్స్కి ప్రిపేర్ చేస్తుంది. అంటే ఎగ్జామ్స్ ప్రిపేర్ చేసి ఎగ్జామ్లో మంచి మార్కులు వస్తే పర్ఫార్మ్ వెల్. ఎందుకంటే ఇప్పుడు 10th తర్వాత ఇంటర్కి వస్తాడు, ఇంటర్ తర్వాత ఇంజనీరింగ్కి వస్తాడు. బట్ ఆఫ్టర్ ఇంజనీరింగ్ అంటే ఉద్యోగంలోకి వెళ్ళాలి. అంటే ఇక్కడ ఉద్యోగంలోకి వెళ్ళేటప్పుడు నీకు ఎన్ని మార్కులు వచ్చాయని చూసి ఉండరు, నీకు ఉద్యోగంలో నువ్వు డైలీ ఎగ్జామ్కు క్వశ్చన్కి ఆన్సర్స్ రాయాలి. కాబట్టి నీకు నాలెడ్జ్ ఎంత ఉంది, నీకు ఆ టెక్నాలజీ పైన ఎంత స్కిల్ ఉంది, ఈ నాలెడ్జ్ని అప్లై చేసి నువ్వు ఏం చేయగలవు అనే దానిపైనే భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. కాబట్టి ఇంటర్మీడియట్ విద్యలో ఏదైతే మనకు ఎగ్జామినేషన్ దృష్టిలో పెట్టుకొని స్టూడెంట్స్ని ప్రిపేర్ చేస్తున్నారో ఆ రకంగా ఇంజనీరింగ్ చదివితే భవిష్యత్తు లేదు, కెరియర్ లేదు. కాబట్టి ముందు ఈ రెండింటికి డిఫరెన్సియేషన్ అనేది పిల్లలకు అవగాహన కల్పించడానికి, అంటే ఏదో ఎగ్జామ్స్ అంటే ఒక 2 రోజులు వారం రోజుల ముందు చదవడం, కాలేజ్ అంటే ఏదో క్లాసులని ఆ సిలబస్ ప్రకారం నేర్చుకునే కాకుండా నీకు ఓవరాల్గా ఒక థరో నాలెడ్జ్, థరో అండర్స్టాండింగ్ ఉండాలి. మోరోవర్ ప్రాక్టికాలిటీ. మనకు తెలుసు ఈరోజు ఇంటర్మీడియట్లో కానీ స్కూల్లో కానీ ప్రాక్టికల్స్ అనేది ఉండదండి, తక్కువ, ప్యూర్లీ థియరటికల్ థింగే ఉంటుంది. కాబట్టి ఇక్కడ వాళ్ళకి ఏంటంటే చదువు అంటే ఓన్లీ థియరీ ఎగ్జామ్స్ అనేది కాకుండా ప్రాక్టికల్ నాలెడ్జ్ ఇంపార్టెంట్ అని. రెండోది ఏంటంటే ఇంజనీరింగ్ కోర్స్ ఏంటంటే అల్టిమేట్లీగా నీ ఇంజనీరింగ్ నాలెడ్జ్ని నేను ఉపయోగించేసి యూ హ్యావ్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్స్. అల్టిమేట్లీ దట్ ఈస్ వాట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ఇంజనీర్. బట్ సాల్వ్ చేయాలంటే సాల్వ్ చేసే ఎబిలిటీ నీకు ఉండాలి కదా, దానికి సంబంధించిన నాలెడ్జ్ ఉండాలి, దానికి సంబంధించిన స్కిల్ ఉండాలి. అండ్ ఎట్ ద సేమ్ టైం ఇట్స్ పర్సనాలిటీ ఆల్సో. ఎందుకంటే వెనెవర్ ఒక సమస్య నీకు ఇస్తే ఆ సమస్యను పరిష్కరించే నైపుణ్యం నీకు ఉండాలంటే ముందు సమస్యను స్వీకరించే శక్తి నీకు ఉండాలి. టెన్షన్ పడిపోకుండా దిస్ ప్రాబ్లమ్ ఐ హావ్ టు సాల్వ్ ఉండాలి. రెండోది ఏంటంటే ఒక సమస్యను పరిష్కరించేటప్పుడు అన్ని సమస్యలు సింగిల్గా పరిష్కరించలేమండి. ఎస్పెషల్లీ ఇంజనీరింగ్ లాంటి ప్రాబ్లమ్ అనేది ఇట్స్ ఎ టీమ్ థింగ్. అంటే ఒక టీంలో వర్క్ చేయగలిగి ఉండాలి, టీంలో ఒకరినొకరు నాలెడ్జ్ ఎక్స్చేంజ్ జరగాలి. దెన్ ఒక టీంను సమయం వస్తే టీంని లీడ్ చేసే పరిస్థితిలో ఉండాలి. సో దట్ ఇక్కడ పర్సనాలిటీ ఉంది, నాలెడ్జ్ ఉంది, స్కిల్ ఉంది, వీటన్నిటి మీద సో ఫ్యూచర్లో జాబ్ అనేది ఈజీ అవుతుంది, జాబ్ చేయడం.